ఒకసారి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబంలో 5వ తరగతి చదువుతున్నటువంటి ఒక పిల్లవాడు తన తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ నేను స్కూల్ నుంచి రావటానికి పోవటానికి ఒక సైకిల్ నాకు అవసరం. సో ఆ సైకిల్ని నాకు కొనివ్వమని అడిగినప్పుడు ఆ తండ్రి గారు, నాయనా నేను సైకిల్ని కొనిస్తాను కానీ ఈ నెల కాదు, వచ్చే నెల నా దగ్గర డబ్బులున్నప్పుడు, ప్రస్తుతానికైతే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి వచ్చే నెల డబ్బులున్నప్పుడు సైకిల్ కొనిస్తాను, ఇప్పుడు కొనివ్వటం కుదరదు అని చిన్న పిల్లవాడికి చెప్పినప్పుడు ఆ పిల్లవాడు ఎంతో విచారణ వ్యక్తం చేసి, మా డాడీ ఎప్పుడూ ఇంతే, నేను అడిగిన కోరికలు నేను అడిగినటువంటి వాటిని ఎప్పుడూ కొనివ్వడు అనేటువంటి ఆలోచనతో ఇంటి నుంచి బయటికి వచ్చి దగ్గరలో వాళ్ళ ఇంటి దగ్గరే వీధి చివరన ఉన్నటువంటి ఒక పార్క్ దగ్గరికి వెళ్ళి ఆ పార్కులో ఒక మూలన కూర్చొని ఇలా ఆలోచిస్తున్నాడు. మా డాడీ ఎప్పుడు కూడా ఇంతే, నేను అడిగినవి ఎప్పుడూ కూడా కొనివ్వడు, ఒకవేళ ఆయన దగ్గర డబ్బులున్నా కానీ డబ్బులు లేవని చెప్పి నేను అడిగినటువంటి కోరికను ఆయన తీర్చలేదు అనేటువంటి ఆలోచనలతో, ఒక నెగిటివ్ థాట్స్తో ఆ యొక్క బాలుడు నిండుకొని ఆ పార్కులో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలోనే ఆ పార్కులో ఎదురుగా ఒక చక్రాల కుర్చీలో కూర్చున్నటువంటి ఒక చిన్న పిల్లవాడిని చూశాడు. ఆ చిన్న పిల్లవాడికి 2 కాళ్ళు కూడా లేవు. ఆ చక్రాల కుర్చీలో బయటికి వస్తే కానీ ఆ పిల్లవాడు బయటికి రాలేని పరిస్థితి. సో ఈ యొక్క బాలుడు ఆ యొక్క దృశ్యాన్ని చూడగానే తన యొక్క హృదయం మారింది. ఏంటి అనంటే, ఆ యొక్క బాలుడు, చక్రాల కుర్చీలో ఉన్నటువంటి బాలుడు దివ్యాంగుడు, 2 కాళ్ళు కూడా లేనటువంటి ఆ యొక్క దివ్యాంగుడు మొహంలో ఎప్పుడు కూడా వెలుగు ఉందే. ఆ పిల్లవాడు ఎంతగానో నవ్వుతూ ఉన్నాడే. కాళ్ళు లేవనేటువంటి బాధ కూడా ఆ పిల్లవాడికి లేదే. నాకు 2 కాళ్ళు కూడా ఉన్నాయి, సైకిల్ లేదు, పర్లేదు సైకిల్ లేకపోయినా కానీ నాకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, నా బాడీ అంతా కూడా సవ్యంగా ఉందే, కానీ నా జీవితంలో ఆనందం లేదే. ఎదుటి బాలుడి యొక్క జీవితంలో 2 కాళ్ళు కూడా లేకపోయినా ఆ బాలుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడే, ఆనందిస్తూ ఉన్నాడే, ఆ బాలుడి యొక్క ముఖంలో చిరునవ్వు ఉందే, ఇది ఎలాగా సాధ్యము అని ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తే, నీకు 2 కాళ్ళు కూడా లేవు కదా, నువ్వు ఎలా నవ్వగలుగుతున్నావు అనంటే, ఆ బాలుడు చెప్పినటువంటి సమాధానం ఏంటి అనంటే, నాకు ఉన్నటువంటి దానితో నేను సంతోషిస్తున్నాను, నాకు లేనటువంటి దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించను, కానీ నాకు ఉన్నటువంటి దానితో నేను సంతోషిస్తున్నాను అని ఆ యొక్క చిన్న పిల్లవాడికి సమాధానం చెప్పినప్పుడు ఆ పిల్లవాడి యొక్క కళ్ళు తెరవబడ్డాయి. నిజమే, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయి, కానీ నా హృదయం బాలేదు. అదేంటి అనంటే, ఉన్న వాటితో నేను సంతోషించకుండా లేని వాటి కోసం నేను ప్రాకులాడుతున్నా. నాకు 2 కాళ్ళు ఉన్నాయి, స్కూల్కి వెళ్ళటానికి రావటానికి హ్యాపీగా 4 ఫ్రెండ్స్తో వెళ్ళి రావచ్చు, కానీ నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళి సైకిల్ కావాలి, మా తండ్రిని నేను ఎంతగానో ఇబ్బంది పెట్టానే, పేద కుటుంబమైనటువంటి మాకు ఒక సైకిల్ కొనివ్వటం అనేది చాలా భారముతో కూడుకున్న పని కదా అని చెప్పి ఆ పిల్లవాడు ఆలోచించి తాను తండ్రి గారి మీద మరి ఆలోచించినటువంటి ఆలోచనలకి ఎంతగానో బాధపడతాడు. నిజమే కదండి, మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనకి దేవుడు అన్నీ కూడా అనుగ్రహించాడు. మనకి ఉండటానికి ఇల్లుంది, మనకి తినటానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి. ఒక మానవుడికి కావలసినటువంటి ఒక హ్యూమన్ నీడ్స్ ఏమైతే అవసరమో, ఒక మానవుడు జీవించడానికి ఏమైతే అవసరమో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ మనం ఎప్పుడు కూడా నసుకుతూ ఉంటాం, గొనుక్కుంటూ ఉంటాం. అదేంటి అనంటే, ఇతరులకి ఉంది, నాకు లేదు. ఎదురింటి వాడు 2 మేడలు కడుతున్నాడు, 3 అంతస్తులు కడుతున్నాడని ఎదుటి వారితో పోల్చుకొని, ఎదుటి వారితో మనం కంపేర్ చేసుకొని కొన్నిసార్లు మనము సంతృప్తి లేనటువంటి బ్రతుకుతో మన జీవితాల్లో అశాంతికి, అసమాధానానికి మనం చోటిస్తున్నాం. మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మనకి ఉన్నటువంటి వాటితో, ఉన్నదాంతో మనము ఏమి చేయగలుగుతున్నాము, ఉన్నదాంతో మనం ఆనందంగా ఉండగలుగుతున్నామా, ఉన్నటువంటి దానితో మనం సంతోషంగా ఉండగలుగుతున్నామా అనేటువంటిది మనము ఆలోచన చేయాలి. ఈ సమయంలో దేవుడు మనకి అనుగ్రహించబోతున్నటువంటి దేవుని వాక్యము ఏంటి అనంటే, దేవుడు ఇచ్చేటువంటి బహుమతులు. నిజంగా ప్రపంచంలో బహుమతులు ఇష్టపడనటువంటి వారు ఎవరూ కూడా లేరు. ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ అనేవి కావాలి, బహుమతులు అనేవి ఎప్పుడు కూడా మనం ఇష్టపడతాం. పండగలకి, పబ్బాలకి
ఎప్పుడైనా కానీ మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ, ఎప్పుడైనా కానీ మనము ఇతరుల ఇంటికి బర్త్‌డే పార్టీస్‌కి గానీ, ఏదైనా వివాహ రిసెప్షన్స్‌కి, వివాహ విందులకు వెళ్ళినప్పుడు మనం కూడా ఇతరులకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. మనకు కూడా ఎవరో ఒకరు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. గిఫ్ట్స్ అనేవి, బహుమతులు అనేవి మానవ జీవితంలో చాలా సర్వసాధారణమైనవే. కానీ దేవుడిచ్చేటువంటి బహుమతులు ఎంత ఉన్నతమైనవో మానవుడు గ్రహించాలి. మానవులకి ఇచ్చేటువంటి బహుమతులు ఒక ఎత్తైతే, అన్నిటికంటే మించినటువంటి దేవుడు ఇచ్చేటువంటి బహుమతులు చాలా విలువైనవిగా, శ్రేష్టమైనవిగా మనం ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉండాలి. చాలాసార్లు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే మరి ఆయా రంగాలలో ప్రావీణ్యత చెందినటువంటి వారికి అవార్డ్స్, రివార్డ్స్ అనేవి ప్రపంచంలో ఇస్తూ ఉంటారు. నటనా రంగంలో తమ యొక్క ప్రావీణ్యాన్ని కనబరిచినటువంటి వారికి వారు, ప్రభుత్వం వారు కానివ్వండి, కొంతమంది వ్యక్తులు వారిని సన్మానిస్తూ ఉంటారు. ఏంటి అనంటే, నటనలో నువ్వు చాలా మెలకువలు నేర్చుకున్నావు, నీలో నటనా ప్రావీణ్యం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నీకు నంది పురస్కారం అనేది మేము బహుమతిగా ఇస్తున్నాం. నంది పురస్కారం ఇవ్వటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అంటే నటనలో ఒక మంచి ఆరితేరినటువంటి స్థాయికి వచ్చినటువంటి వారికి మాత్రమే నంది పురస్కారం ప్రతి సంవత్సరం ప్రభుత్వం వారు ఇస్తూ ఉంటారు. అలాగే ఫిలింఫేర్ అవార్డ్స్ అనేవి కూడా ఇస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తే ప్రపంచంలోనే అత్యధిక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి బహుమతి అవార్డు ఏంటి అని అంటే ఆస్కార్ అవార్డు. సినీ రంగంలో ఉన్నటువంటి హీరోస్కి కానివ్వండి, హీరోయిన్స్కి కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఎవరికైనా కానీ ఉన్నటువంటి ఒక జీవితకాల కళ ఏంటి అని అంటే ఆస్కార్ అవార్డు సాధించాలి, ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడే మా జీవితం పరమార్థం అని చెప్పి ఆ యొక్క సినీ నటీనటులు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే క్రీడా రంగాన్ని ఒకసారి మనం చూస్తే క్రీడా రంగంలో కూడా రకరకాల అవార్డ్స్ ఉంటాయి, రివార్డ్స్ ఉంటూ ఉంటాయి. క్రీడా రంగంలో ఒకసారి కోచ్కి, అనగా అద్భుతమైనటువంటి కోచింగ్ ఇవ్వగలిగినటువంటి ఒక వ్యక్తికి క్రీడా రంగంలో ద్రోణాచార్య అవార్డుని ఇస్తారు. అనగా వారు కొన్ని అకాడమీస్ స్టార్ట్ చేసి టెన్నిస్లో కానివ్వండి, లేకపోతే షటిల్లో కానివ్వండి, క్రికెట్లో కానివ్వండి, తమ యొక్క శిష్యులకి లేకపోతే కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేసుకుని వారికి కూడా అవార్డ్స్ వారికి సాధన చేపిస్తూ ఉంటారు. మరి ఆ సాధన చేపించి వారికి కూడా నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడానికి వారు ఎంతగానో తోడ్పడ్డారు. కాబట్టి వారికి కూడా ద్రోణాచార్య అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అలాగే క్రీడాకారులకి నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, వింబుల్డన్, ఇటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అవార్డ్స్ అనేవి క్రీడాకారులకు కూడా వస్తూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు మనము ప్రపంచవ్యాప్తంగా మరి గమనిస్తే దేశానికి, మన భారతదేశంలో ప్రాముఖ్యంగా దేశానికి సేవ చేసినటువంటి వారికి మరి పద్మశ్రీ అవార్డు, అంటే సమాజ పురోగతి కోసం, సమాజ అభ్యున్నతి కోసం, సమాజం చైతన్యం కోసం ఎవరైతే పాటుపడుతుంటారో వారందరికీ కూడా మరి పద్మశ్రీ అవార్డు, అలాగే పద్మభూషణ్ అవార్డు, పద్మవిభూషణ్ అవార్డ్స్, అలాగే భారతరత్న అనగా ఉన్నత స్థాయి పురస్కారం భారతదేశంలో ఏదైనా ఉంది అని అంటే అది భారతరత్న అవార్డు. అనగా సమాజ అభ్యున్నతి కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఎవరైతే పాటుపడుతూ ఉంటారో వారు సాక్షాత్తు దేశ ప్రథమ పౌరుడు అనగా రాష్ట్రపతి చేతిలో నుంచి ఇటువంటి ప్రాముఖ్యమైనటువంటి అవార్డ్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు మనం గమనిస్తే సినీ రంగంలో కానివ్వండి, క్రీడా రంగంలో కానివ్వండి, లేకపోతే దేశ సేవలో నిమగ్నమైనటువంటి వారికి కానివ్వండి, సైనికులకు కానివ్వండి, వీరందరికీ కూడా రకరకాల అవార్డ్స్ అనేవి, బహుమతులు అనేవి ఇవ్వటం అనేది ప్రపంచవ్యాప్తంగా పరిపాటిగా సామాన్యంగానే జరుగుతూ ఉంది. అయితే మానవులుగా ఇచ్చిపుచ్చుకునేటువంటి అవార్డ్స్ కోసం ఎంతగానో కాంపిటీషన్, ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారో అలాగే దేవుడిచ్చేటువంటి బహుమతులు ఎలాగుంటాయి, దేవుడిచ్చేటువంటి బహుమతులు ఎంత ఉన్నతంగా ఉంటాయో ఒకసారి మనం ఆలోచించేయాలి. దేవుడు అనగా సర్వాధికారి, సర్వమును సృష్టించినవాడు. ఆయన సర్వము మీద ఆయనకు అధికారం ఉంది. సర్వవ్యాపి అయినటువంటి దేవుడు, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనుషులకి కూడా కొన్ని అవార్డ్స్ ఇవ్వటానికి, కొన్ని బహుమతులు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుణ్ణి నమ్ముకుంటే మాకేమొస్తుందండి, దేవుని కోసం ప్రయాసపడితే మేము ఏం పొందుకుంటామంటే, దేవుని కోసం మేము కష్టపడితే మా జీవితాన్ని దేవుని కోసం సమర్పించుకొని మరి దేవుడు మాకు కనపడటం లేదు కదా, మరి కనబడని దేవుడి కోసం మేము ఎంతగానో
ప్రయాసపడి చెమట కార్చి దేవుడి కోసం పనిచేస్తే మాకు ఎటువంటి బహుమతులు వస్తాయి, ఎటువంటి అవార్డ్స్ వస్తాయి, దేవుడు ఎలాంటి బహుమతులు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఈ రోజున దేవుడు ఇచ్చేటువంటి ఒక 3 రకాలైనటువంటి బహుమతుల్ని ఈ రోజున నేను మీకు ముందు ఉంచాలని మరి ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా 3 రకాలైనటువంటి బహుమతులు. మొట్టమొదటిగా ద గాడ్ గివ్స్ అస్ ఎక్సీడింగ్ రివార్డ్. మొట్టమొదటిగా దేవుడిచ్చేటువంటి బహుమతుల్లో మొట్టమొదటి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే అది అత్యధికమైనటువంటి బహుమానం. రెండవదిగా దేవుడిచ్చేది సంపూర్ణమైనటువంటి బహుమానం. దాన్ని ఇంగ్లీష్లో కంప్లీట్ అవార్డ్ ఆర్ ఫుల్ అవార్డ్. గాడ్ వాంట్స్ టు గివ్ అస్ ద అవార్డ్ విచ్ ఈస్ కంప్లీట్. దేవుడు మనకి సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. మూడవదిగా ఆయన ఇచ్చేటువంటి అవార్డు ఏంటి అనంటే, బహుమానం ఏంటి అనంటే అది గొప్ప బహుమానము. ద అవార్డ్ దట్ గాడ్ వాంట్స్ టు గివ్ ఈస్ ద గ్రేట్ అవార్డ్. మానవులు ఇవ్వలేని, ప్రభుత్వాలు ఇవ్వలేని, ప్రజా ప్రభుత్వాలు ఇవ్వలేని, లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి దేశాధ్యక్షులు ఎవ్వరూ కూడా ఇవ్వలేనటువంటి బహుమతులు, బహుమానాలు, అవార్డ్స్ ఇవన్నీ కూడా దేవుడు మన చేతుల్లో పెట్టాలని మరి ఆశపడుతున్నాడు. మరి కొన్నిసార్లు అవార్డ్స్లో కొంతమంది మరి మెడలోకి మెడల్స్ వేసి, కొంతమంది బహుమానాలు మరి నగదు కానుకలు భారీ స్థాయిలో ఉంటాయండి. నగదు కానుకలు, ఒక ఆస్కార్ అవార్డు సాధించడం అంటే ఆ నగదు కానుక అనేది కొన్ని కోట్ల రూపాయలే. దాదాపుగా 5-6 కోట్ల రూపాయల డబ్బులు ఒక ఆస్కార్ విజేతకి ప్రభుత్వం వారు ఇస్తూ ఉంటారు. అలాగే మరి మనం చెప్పుకున్నటువంటి అవార్డ్స్ అన్నిటికీ కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా విలువైనటువంటిది. వారందరూ కూడా ప్రపంచంలో చాలా సెలబ్రిటీస్గా పేరెన్నిక కంటే మరి దేవుడిచ్చేటువంటి అవార్డ్స్ ఎంత గొప్పవి అని అంటే, మొట్టమొదటిగా ఆయన ఇచ్చేటువంటి అవార్డు, ఆయన ఇచ్చేటువంటి బహుమానం ఎలాంటిది అని అంటే అది అత్యధికమైనది, అది అత్యధికమైనది, అది అత్యధికమైనటువంటి బహుమానము దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అత్యధికమైన బహుమానం ఏంటి? అత్యధికమైనటువంటి బహుమానము దేవుడు ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడంటే, మొట్టమొదటిగా ఆదికాండము 15వ అధ్యాయం దేవుడిచ్చేటువంటి బహుమానాలని, దేవుడిచ్చేటువంటి బహుమతులని, అవార్డ్స్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను, చూడండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. సాక్షాత్తు దేవదేవుడే అబ్రహాముతో మాట్లాడుతూ నీ బహుమానము అత్యధికమవుతుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాము అనబడేటువంటి వ్యక్తి బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని సంతరించుకున్నాడు. ఆయన ఒకానొక సమయంలో ఇరాక్ అనేటువంటి దేశం, ఈ రోజున ప్రపంచ పటంలో ఇరాక్ అనేటువంటి దేశం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అబ్రహాము వారి యొక్క కుటుంబం అంతా కూడా నివసిస్తూ ఉండేది. ఒకసారి దేవుడు అబ్రహాముని ఈ విధంగా పిలిచాడు. అబ్రహామా, నీవు ఇరాక్ అనేటువంటి దేశం నుంచి, అనగా నీవు పుట్టి పెరిగినటువంటి ప్రాంతం నుంచి, నీవు చిన్ననాటి నుంచి ఏ ప్రాంతంలో అయితే ఉన్నావో, నీ యొక్క తల్లిదండ్రులతో కలిసి ఏ ప్రాంతంలో అయితే పుట్టి పెరిగావో, ఎక్కడైతే తిన్నావో, ఉన్నావో, పడుకున్నావో, ఏ ప్రాంతంలో అయితే నీ యొక్క ఎదుగుదలైతే ఉందో, పెరుగుదలైతే ఉందో, ఆ యొక్క స్వంత ప్రాంతాన్ని, జన్మభూమిని, ఆ ప్రాంతాన్ని నీవు విడిచిపెట్టి నేను చూపించేటువంటి ప్రాంతము, అనగా కనాను దేశము, ఇజ్రాయేలు దేశము, ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి అబ్రహామా అని చెప్పి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, దేవుని ఆజ్ఞకు అబ్రహాము ఏమాత్రం కూడా ఎదురు చెప్పకుండా, ఏమాత్రం కూడా ఎదురు తిరగకుండా, ఏంటి ప్రభువా, నేను ఇంత క్షేమంగా, ఇంత హాయిగా నా కుటుంబ సభ్యులతో ఏదో విగ్రహములు అమ్మేటువంటి మా తండ్రి గారి యొక్క అదుపాజ్ఞలలో మేము ఎంతగానో హ్యాపీగా, సంతోషంగా ఉంటే నీ పిలుపేంటి? ఏదో కనాను దేశం అంటున్నావు, ఎక్కడో మరి ఇజ్రాయిల్ దేశానికి నన్ను తోడుకొని వెళ్తానంటున్నావు, అది ఎంత కష్టతరమైనది. నీ పిలుపుకి నేను లోబడితే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలి, నేను ఎన్ని ఆ మార్గములలో వృధా ఎన్నో ప్రయాసలు నేను పడాలి, ఎన్నో కష్ట నష్టాలను నేను అనుభవించాలి, ఎంతో భారముతో కూడినటువంటి ఆ ప్రయాణంలో నేను ముందుకు వెళ్ళడం చాలా కష్టము. నో,
నేను నీ యొక్క పిలుపుకి నేను అంగీకరించను, నేను నీ యొక్క పిలుపుకి నేను ససేమిరా అంటాను అని చెప్పి అబ్రహాము దేవుడికి ఎదురు చెప్పలేదు. ఇట్స్ ఓకే లార్డ్, వేర్ షుడ్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళమంటావు అని చెప్పి దేవుడికి అబ్రహాము తన్ను తాను సమర్పించుకున్నాడే తప్ప నీ చిత్తము ప్రభువా, నీ చిత్తము ప్రభువా అని చెప్పి అబ్రహాము దేవుడికి సమర్పించుకున్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాముకి ఒక బహుమానం ఇస్తున్నాడు. ఆ బహుమానం ఏంటో తెలుసా? ద అవార్డ్ ఆఫ్ కంప్లీట్నెస్, ద అవార్డ్ విచ్ ఈజ్ కంప్లీట్. దేవుడు అబ్రహాముకి ఇచ్చేటువంటి ఆ బహుమానం ఎంత గొప్పది అనంటే అది అత్యధికమైనటువంటి బహుమానము. అది ఉన్నత బహుమానాన్ని అబ్రహాముకి దేవుడు ఇవ్వాలని ఇష్టపడ్డాడు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. మనము కూడా పాపపు ఊబిలో పడి, మనము కూడా పాపములో లోకములో జోగుతూ, పాపము నుంచి బయటికి రాలేక చనిపోయినటువంటి పరిస్థితుల్లో, చచ్చిన పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము, మరి మురికి గుడ్డలతో కునారిల్లిపోతున్నటువంటి మనము, భయంకరమైనటువంటి స్థితిగతులలో ఎటు వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని కూడా ఆ రోజున అబ్రహామును పిలిచినటువంటి జీవము కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఈ రోజున పిలుస్తూ ఉన్నాడు. ఆ యొక్క ప్రాంతానికి రావాలని ఆశపడుతున్నాడు. దేవుడు కూడా ఈ రోజున నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. ప్రియమిత్రమా, అబ్రహాము క్షేమస్థితిలో ఉన్నాడు. అబ్రహాము తన కుటుంబంతో ఆనందంగా ఉన్నాడు. కానీ దేవుడు ఆ యొక్క ఆనందకరమైనటువంటి పరిస్థితులలో ఆయన అత్యధికమైనటువంటి బహుమానం ఇవ్వాలని ఇష్టపడలేదు. కానీ కొన్ని ట్రిబులేషన్స్ అబ్రహాం ఎదుర్కోవాలి, కొన్ని కష్ట నష్టాలు ఎదుర్కోవాలి. తన జీవితం ఎప్పుడు కూడా సాఫీగా ఉంటే, నేను చెప్పగలను ప్రియులారా, సాఫీగా ఉండేటువంటి మనిషి జీవితంలో ఏ కష్టము ఎరగకుండా ఒక సుఖవంతమైనటువంటి మనిషి జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా బహుమానాలు ఇవ్వటానికి ఇష్టపడ్డు. ఏదైనా బహుమానం సాధించాలనంటే, ఏదైనా బహుమతి మనం అందుకోవాలనంటే దానికి తగినటువంటి ప్రయాసం మనం ఎదుర్కోవాలి. కొన్ని కష్టం నష్టాలు మనం ఎదుర్కోవాలి, ఇబ్బందులు ఎదుర్కోవాలి, కొన్ని ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల వాతావరణం కూడా మనం ఎదుర్కోవాలి. అప్పుడు మాత్రమే ఒక వ్యక్తికి బహుమానం వస్తుంది తప్ప, మరి నువ్వు ఉదయం లేచినప్పటి నుంచి నువ్వు నిద్రపోతూనే ఉండు, హాయిగా అమ్మ బెడ్ మీదకి ఒక మంచి కాఫీ తీసుకొని వస్తుంది, అమ్మ బెడ్ మీదకి ఒక మంచి మరి టిఫిన్ తీసుకొని వస్తుంది, భోజనం తీసుకొని వస్తుంది, మరి బ్రష్ ఇవన్నీ కూడా నీకు బెడ్ మీదకే వస్తాయి. నీవు ఏమాత్రం కూడా కష్టపడొద్దు, నీకు బహుమతులు నీ చేతిలో పెడతానని దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. నీకు బహుమానం రావాలంటే, అవార్డు రావాలంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొన్ని టెస్టింగ్, కొన్ని పరిశోధనలు, కొన్ని శోధనలు దేవుడు మన జీవితాల్లో అనుభవిస్తూ ఉంటాడు, అనుమతిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ప్రభువా నేను ఎంత కష్టపడుతున్నాను కానీ నేను కోరుకున్నటువంటి బహుమానం నాకు రాలేదయ్యా అని చెప్పి దేవుణ్ణి మనం ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ దేవుని చిత్తానుసారంగా, దేవుని ఇష్టపూర్వకంగా మనం బ్రతుకుతున్నామా? ఆయన స్థాయిలో, ఆయన యొక్క యాక్సెప్టెన్స్లో, ఆయన యొక్క విల్లింగ్నెస్లో, ఆయన కోరుకున్నటువంటి స్థాయిలో మనం బ్రతకగలుగుతున్నామా? కొన్నిసార్లు అటువంటి ఆలోచనలు మనకు ఉండవు. కానీ మనం ఆశిస్తూ ఉంటాం, ప్రభువా నాకు అది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి, నాకు అది కావాలి, ఇది కావాలని మనం ఆశిస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనము పని చేయడానికి, మనము కష్టపడటానికి, మనము ఒళ్ళు వంచి పని చేయడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధపడం. అబ్రహాం సిద్ధపడ్డాడు. ప్రభువా ఇట్స్ యువర్ విల్, నీ ఇష్టము, నీ చిత్తము, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానని చెప్పి అబ్రహాము సిద్ధపడ్డాడు. ప్రియులారా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఐఎమ్ రెడీ ఆల్వేస్, ఐఎమ్ రెడీ 24 hours. ఈ రోజున దేవుడి చేతిలో వాడబడాలనేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తులకి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, నీ యొక్క టాలెంట్స్ కాదు, నీ యొక్క ఎబిలిటీస్ కాదు, నీ యొక్క గొప్పతనం కాదు, నీ యొక్క విద్యార్హతలు కాదు, నీ యొక్క ఉన్నతమైనటువంటి అనుభవాలు కాదు, నీ యొక్క ఒక రకంగా చెప్పాలంటే నీ యొక్క స్థాయి కాదు, అంతస్తు కాదు, నీ యొక్క మేధస్సు అంతకన్నా కాదు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నీ యొక్క అవైలబిలిటీ ఉందా? ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, ప్రియ చెల్లి, నీ యొక్క అవైలబిలిటీ, దేవునికి నువ్వు సమయాన్ని కేటాయించగలుగుతున్నావా? దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోగలుగుతున్నావా? దేవుని చిత్తానికి అనుగుణంగా మనల్ని మనం తగ్గించుకొని వినమ్ర హృదయంతో, ప్రభువా
వాట్ ఎవర్ యూ సే ఐ విల్ డూ అనేటువంటి యాక్సెప్టెన్స్ మనలో ఉందా? అప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు, అలాంటి వారికి దేవుడు ఒక అత్యధికమైనటువంటి బహుమానాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అబ్రహాము జీవితంలో మనం గమనించాం, ఎస్ లార్డ్, నీ చిత్తము ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానని అబ్రహాం సిద్ధపడినప్పుడు దేవుడు చూపించాడు, నువ్వు కనాను దేశానికి వెళ్ళాలి, నేను ఏర్పాటు చేసినటువంటి కనాను దేశానికి నువ్వు వెళ్ళాలి, నీ యొక్క జన్మభూమిని వదలాలి, ఆ కనాను దేశంలో నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను, ఈ యొక్క ప్రపంచ జనులు నీ సంతానం నుంచి అభివృద్ధి చెందుతారు, నీ సంతానం నుంచి యొక్క ప్రపంచం విస్తరిస్తుంది అని చెప్పి ఆ రోజున అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము మోటాముల్లా సర్దుకొని బయలుదేరాడు. తన యొక్క తల్లిదండ్రులతో ఆ యొక్క ప్రాంతం నుంచి ఆ యొక్క సర్దుకొని, ఆ సామానంతా సర్దుకొని, మరి దేవుని యొక్క ఆజ్ఞకి లోబడి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో తండ్రి చనిపోయాడు. అబ్రహాము ముందుకు వెళ్ళాడు, కనాన్ అనేటువంటి దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఆ యొక్క దేశంలోనికి అడుగుపెట్టిన తర్వాత దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, అబ్రహామా నీవు నా మాట విని నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ యొక్క సంతానము విస్తరిస్తుంది, నీ యొక్క సంతానము వర్ధిల్లుతుంది, ఇసుక రేణువుల వలె ఒక్కసారి బయటికి రా అబ్రహామా, ఒక్కసారి పైకి చూడు, ఆకాశ నక్షత్రములు కనిపిస్తున్నాయి కదా, ఆ ఆకాశ నక్షత్రములు నువ్వు లెక్కించగలవా? ఆకాశ నక్షత్రములు లెక్కించడం అంటే అది చాలా కష్టం. ఆకాశ నక్షత్రములను నువ్వు లెక్కించగలవా అబ్రహామా అని అంటే అబ్రహాం చెప్పాడు, ఇట్స్ నాట్ పాసిబుల్. ఆకాశ నక్షత్రములు ఎవరు లెక్కించగలరు? ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కూడా కాదు. చూస్తున్నావు కదా, ఆ ఆకాశంలో ఏ విధంగా అయితే నక్షత్రములు ఉన్నాయో, ఆ నక్షత్రముల కంటే హెచ్చుగా, ఆ నక్షత్రముల వలె నీ యొక్క సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను అబ్రహామా అని చెప్పి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన రీతిగానే అబ్రహామును దేవుడు బహుగా దీవించాడు. ప్రియులారా, ఆస్తిలోను అంతస్తులోను, ఆయన యొక్క భోగభాగ్యాల విషయంలోను, ఆయన దగ్గర ఉన్నటువంటి వస్తు సంపత్తి విషయంలోను, ఆయన దగ్గర ఉన్నటువంటి గుర్రాల విషయంలో కానివ్వండి, ఆయన దగ్గర ఉన్నటువంటి సామాగ్రి విషయంలో కానివ్వండి, ఆయన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళ విషయంలో కానివ్వండి, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పని చేయటానికి ఎవరు పిలిస్తే వారు రావటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండేవారు. అబ్రహాము దగ్గర దాదాపుగా 200 మంది పనివారు ఎప్పుడు కూడా పిలిస్తే పలుకుతారట. అంత ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు అబ్రహామును తీసుకొని వచ్చాడు. కనాను దేశానికి అబ్రహాం ప్రవేశించిన తర్వాత అబ్రహామును దేవుడు అమితంగా దీవించాడు, అమితంగా ఆశీర్వదించాడు. ఉన్నతమైనటువంటి అనుభవాలు అబ్రహాం జీవితంలో దేవుడు ఇచ్చాడు. కానీ అబ్రహాం జీవితంలో ఒక్క లోటు ఉంది, ఒక వెలితి కనిపిస్తూ ఉంది అబ్రహాం జీవితంలో. ఎవరూ పోడ్చలేనటువంటి లోటు ఉంది. అదేంటి అని అంటే అబ్రహాముకి పిల్లలు లేరు. అబ్రహాము తన యొక్క జన్మభూమి నుంచి కనాను దేశం ప్రవేశించినప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల పిల్లలు పుట్టడం అంటే అది అసాధ్యమైన విషయమే. కానీ దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా, నన్ను దీవిస్తానన్నాడు కదా, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశాడు కదా, మరి దేవుని వాగ్దానం ఏమైంది, దేవుని యొక్క బహుమానం ఏమైంది అని చెప్పి అబ్రహాము ప్రశ్నించలేదు. కానీ అబ్రహాము కొంతకాలం వెయిట్ చేశాడు. దేవుని యొక్క బహుమానము పొందుకోవడానికి అబ్రహాము కొంతకాలం వెయిట్ చేశాడు. హీ వెయిటెడ్ ఫర్ ద టైమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమయం కోసం, దేవుని యొక్క ఆజ్ఞ కోసం, దేవుని యొక్క సమయం కోసం అబ్రహాము వేచి చూశాడు. 1-2 సంవత్సరాలు కాదు, దాదాపుగా 25 సంవత్సరాల పాటు అబ్రహాము వెయిట్ చేశాడు దేవుడిచ్చేటువంటి బహుమానం కోసం. కొన్నిసార్లు ఓపిక లేనటువంటి, సహనం లేనటువంటి, వెయిట్ చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజున యువకుల్లో పెరిగిపోతూ ఉంది. బీటెక్ అయిపోయిన వెంటనే ఉద్యోగం రాలేదని ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారు, ఈ రోజున బీటెక్ అయిపోగానే నా చేతిలో జాబ్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ ఎందుకు ఉండటం లేదు అని చెప్పి తమను తాము నిరాశ నిస్పృహలకు లోనయ్యేవారు. లేకపోతే నాకు 30 సంవత్సరాలు అయినా కానీ నాకు పెళ్ళి ఎందుకు కావటం లేదని నిరాశపడేవారు. లేకపోతే కొంతమంది అనారోగ్యాలతో పీడింపబడుతూ ఈ అనారోగ్యం ఎప్పుడు పోతుంది నా జీవితంలో నుంచి అని చెప్పి బాధపడేవారు. కొంతమంది అప్పులతో కుంగిపోతూ ఈ అప్పులు తీరటం లేదు, ఇంకా నా జీవితం ఇంతేనేమో అని చెప్పి ఆ వెయిటింగ్ టైంకి
అనుమతించకుండా, ఆ యొక్క సహనము, ఓపిక అనేది మానవ జీవితంలో ఉండకుండా కొన్నిసార్లు తొందరపాటు చర్యలు, కొన్నిసార్లు తొందరపడేటువంటి అనుభవాలు మన జీవితంలో వస్తున్నాయి. ప్రియమిత్రమా, నీకు నాకు అవసరమైంది ఏంటి అని అంటే కొంత సహనం అవసరం, ఓపిక అవసరం. దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని మనం పొందుకోవటానికి కొన్నిసార్లు ఓపిక కూడా అవసరం. మన జీవితాల్లో ఓపిక ఉందా, సహనం ఉందా? అన్నీ కూడా ఇన్స్టాంట్ అండి. ఈ రోజుల్లో ప్రపంచంలో చూస్తే అన్నీ కూడా ఇన్స్టాంట్ దోశ, ఇన్స్టాంట్ కాఫీ, ఇన్స్టాంట్ టీ, ఇన్స్టాంట్ ఐస్ క్రీమ్. ఎక్కడికి పోయినా కానీ ఒక్క స్విచ్ నొక్కితే చాలు, ఐస్ క్రీమ్ అలా పడిపోవాలంతే. ఒక్కసారి పైనుంచి అలా బటన్ నొక్కితే చాలు, టీ వెంటనే వచ్చేసేయాలి. ఏదైనా షాపుకి మనం వెళ్తే ఆ షాపు వాడు ఏదైనా ఒక 10 నిమిషాలు, మేడం ప్లీజ్ గివ్ మీ 10 minutes, ఒక 10 నిమిషాలు ఒక్క సమయం కేటాయిస్తారా అని చెప్తే మన మీద ఒక చిర్రుబుర్రులాడతాం. ఎంతసేపు వెయిట్ చేయాలండి, మాకు బోలెడు పనులు ఉన్నాయి. అక్కడ పనులేమీ ఉండవు, కానీ అయ్యగారికి ఇక్కడ వెయిట్ చేయాలంటే చాలా చిత్తరగా ఉంటుంది. చాలా వెయిట్ చేయటం అంటే అయ్యగారికి ఎంతకో ఇష్టం రావటం లేదు. కొన్నిసార్లు మన జీవితంలో వెయిటింగ్ అనేది దేవుడు ఎందుకు ఇస్తాడంటే, కొన్నిసార్లు దేవుని సమాధానము, దేవుని యొక్క జవాబు ఎందుకు ఆలస్యం అవుతుందంటే, దేవుడు అత్యధికమైనటువంటి బహుమానాన్ని, శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని నీకు నాకు అనుగ్రహించాలని ఇష్టపడతా ఉన్నాడు. అబ్రహాము కూడా అత్యధికమైనటువంటి బహుమానాన్ని పొందుకున్నాడు. దేనికోసం తెలుసా? కొంచెం వెయిట్ చేశాడు. ఈ సమయంలో అబ్రహాము దేవుడితో మాట్లాడుతూ, అయ్యా నీవు వాగ్దానం చేసావు కదా, నీవు నాకు ప్రామిస్ చేసావు కదా, నీ యొక్క సంతానం ద్వారా ప్రపంచాన్ని మరి నీ వారసులుగా చేస్తానని వాగ్దానం చేసావు కదా ప్రభువా, మరి కొంచెం లేట్ అవుతున్నట్టుంది, నా యొక్క వారసుడు నా కడుపున పుట్టడానికి కొంచెం ఆలస్యం అవుతాయేమో అట్లా ఉంది ప్రభువా. మరి నేను ఒక వ్యక్తిని వారసుడిగా అనుకుంటున్నాను. నా ఇంటిలో ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు, ఆ అబ్బాయి పేరు ఎలియాజర్ని నేను వారసుడిగా నేను తీసుకుంటాను ప్రభువా, మరి కొంచెం మరి అనుమతించు అని చెప్పి దేవుడితో మాట్లాడుతున్నట్టుగా అబ్రహాముని మనం చూస్తాం. ఇంట్లో పనిచేసేటువంటి ఎలియాజర్ని నేను వారసుడిగా నేను స్వీకరిస్తాను ప్రభువా, నీ యొక్క వాగ్దాన పుత్రుడు, నీవిచ్చేటువంటి పుత్రుడు కొంత ఆలస్యం అయ్యేటట్టున్నాడు ప్రభువా అని చెప్పి అబ్రహాము దేవుడితో మాట్లాడుతుంటే, మరి దేవుడు అన్నాడు, దట్ ఈస్ నాట్ మై ఒపీనియన్. నీవు చెప్పేటువంటిది నీ ఉద్దేశం, కానీ అది నా ఉద్దేశం కాదు. నేను ఇవ్వబోతున్నటువంటి బహుమానం ఎంత గొప్పది అనంటే, అది నేను ఇవ్వబోతున్నటువంటి వారసుడు, నేను చేసినటువంటి వాగ్దానము ఎలియాజర్ కాదు. నేను చేసేటువంటి వాగ్దాన పుత్రుడు, నేను ఇవ్వబోయేటువంటి వాగ్దాన పుత్రుడు ఎలియాజర్ కాదు, దట్ ఈస్ ఐజాక్. ఇస్సాకును నేను ఇస్తాను, ఆ ఇస్సాకు నీ కడుపులో పుడతాడు అబ్రహామా. అది అత్యధికమైనటువంటి బహుమానానికి సూచనగా కనిపిస్తూ ఉంది అబ్రహామా. అది అత్యధికమైనటువంటి బహుమానము. కొన్నిసార్లు మనం అనుకుంటాం మన దగ్గర ఉన్నటువంటి వాటితోనే మనం సంతృప్తి పడిపోయి, కొన్నిసార్లు మనం మన దగ్గర ఉన్నటువంటి జీవితంలో మన దగ్గర ఉన్నటువంటి వస్తువులతోనో, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి చిన్న ఉద్యోగాలతోనో, చిన్న పరిస్థితులతోనో, చిన్న స్థాయిలతోనో మనం సంతృప్తి పడిపోయి దేవుడిచ్చేటువంటి అత్యధికమైనటువంటి బహుమానాన్ని పొందటానికి మనం నిరాకరిస్తున్నాం. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు ఇస్సాకుని ఇవ్వాలని, లేకపోతే అత్యధికమైనటువంటి బహుమానాన్ని ఇవ్వాలని ఆశపడుతుంటే, కొన్నిసార్లు మా జీవితం ఇంతేనండి, మా జీవితం ఇంకా అభివృద్ధి పొందదు, దేవుడు అత్యధికమైనటువంటి బహుమానాన్ని ఇస్తానంటే, ఏంటి ప్రభువా కొంచెం అది కష్టమయ్యేటట్టుందిలే, మాకు సరిపోద్ది నాయన, దట్స్ ఎనఫ్ ఫర్ అవర్ లైఫ్. మా జీవితంలో కొంచెం చాలు, ఇది చాలు, మా జీవితం ఇంతే, మా కర్మ కాలిపోయింది ప్రభువా, ఇది చాలు అని చెప్పి కొన్నిసార్లు మనము తక్కువగా చేసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్, సైంటిఫికల్గా దీన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే నేను తక్కువ వాడనేమో, నాది తక్కువ కులమేమో, నాది తక్కువ మతమేమో, నా బ్రతుకు ఇంతేనేమో, నా జీవితం ఇంతేనేమో అని చెప్పి మనము తక్కువగా చూసుకునేటువంటి ఆ యొక్క అనుభవాన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. ఆ రోజున నేను అనుకుంటాను అబ్రహాముకు కూడా ఆ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చింది. ప్రభువా
చాలు నాయన, ఈ యొక్క ఎలియాజర్ చాలు ప్రభువా, ఇతడే కదా ప్రభువా నా వారసుడు అంటే, నో నో నో. గాడ్ వాంట్స్ టు గివ్ మోర్ దాన్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. దేవుని ఆలోచనలకి, దేవుని యొక్క తలంపులకి, దేవుని యొక్క ఉద్దేశాలకి, మన ఉద్దేశాలకి చాలా తేడా, చాలా వ్యత్యాసము. ఆయన ఆలోచనలేమో చాలా ఉన్నతమైనవి, మన ఆలోచనలేమో ఎప్పుడు కూడా కిందే ఉంటాయి. ఆయన యొక్క ఆలోచనలేమో ఆకాశమంత ఎత్తైన ఆలోచనలు దేవుడు కలిగి ఉంటే, మన ఆలోచనలేమో ఎప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ స్థాయిలో మన ఆలోచనలు ఉంటాయి. మీ తండ్రి గారు నిన్ను కలెక్టర్ చేయాలి, నీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ లాంటి ఉన్నత చదువులు చదివి జిల్లాని పరిపాలన చేసేటువంటి స్థాయిలో ఉండాలని మీ తండ్రి గారు ఆకాంక్షిస్తుంటే, నువ్వు అనుకుంటావు నా దగ్గర ఉన్న క్లర్క్ జాబ్ చాలులే నా జీవితానికి, నేను చేస్తున్నటువంటి ఈ యొక్క గుమస్తా జాబు చాలు అని నువ్వు అనుకుంటావు. నీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్, నీ దగ్గర ఉంటే నువ్వు చదువుకున్నటువంటి డిగ్రీ అనేది గుమస్తా ఉద్యోగానికి కాదు. నీ దగ్గర ఉన్నటువంటి తెలివితేటలు, మేధస్సు, నీ యొక్క ప్రజ్ఞ, నీ యొక్క కష్టము, నీ యొక్క స్థాయి, నీ యొక్క ఎబిలిటీ అనేది కేవలం తక్కువ స్థాయిలో స్థిరపడటానికి మాత్రమే ఉపయోగించడానికి వీలు లేదు. కేవలం నువ్వు తక్కువ స్థాయిలో ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. పుట్ యువర్ కంప్లీట్ ఎఫర్ట్. నువ్వు ఇంకా కష్టపడు, ఇంకా నువ్వు చేయగలిగినటువంటి దాన్ని మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా నీ యొక్క తండ్రి ఉద్దేశాన్ని నువ్వు నెరవేరుస్తావు. నువ్వు కలెక్టర్ కావడానికి నీ దగ్గరికి స్తోమత ఉంది, కానీ నువ్వు అనుకుంటున్నావు నేను ఇంకా కూడా అంత స్థాయి నాకు లేదులే, అంత మేధస్సు నాకు లేదులే, అంత ఆలోచనలు నాకు లేవులే అని చెప్పి నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు. అది చాలా తప్పు. అబ్రహాము చేస్తున్నది అదే. ప్రభువా నాకుంది చాలు నాయన, నాకు ఎలియాజరు ఉన్నాడు చాలు నాయన అని అబ్రహాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, నేను అత్యధికమైనటువంటి బహుమానాన్ని నేను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. గాడ్స్ గిఫ్ట్ ఈజ్ ఎక్సీడింగ్. గాడ్ వాంట్స్ టు గివ్ ద గిఫ్ట్, గాడ్ వాంట్స్ టు గివ్ ద రివార్డ్ విచ్ ఈస్ ఎక్సీడింగ్, విచ్ కెన్ నాట్ రీచ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. మన యొక్క ఆలోచనలకి, మన యొక్క తలంపులకి భిన్నమైనవి దేవుని యొక్క ఆలోచనలు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియమిత్రులారా. అబ్రహాముకి దేవుడు ఆ రోజున అత్యధిక బహుమానాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. 100 సంవత్సరాల ప్రాయంలో, 100 సంవత్సరాల ప్రాయంలో, అనగా ఇప్పటి కాలంలో చెప్పాలంటే 100 సంవత్సరాలు అంటే బ్రతకటమే ఎక్కువ. 100 సంవత్సరాలు బ్రతకటం అనేది దాదాపుగా అసాధ్యమైనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో. కొంతమంది ఆయా ప్రాంతాల్లో 120 సంవత్సరాలు, 130 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మ్యాక్సిమం కేసెస్, మ్యాక్సిమం పర్సన్స్ అనేవారు 70-80 సంవత్సరాలకి, 80-90 సంవత్సరాలకి మ్యాక్సిమం పర్సన్స్ ఈ లోకం నుంచి చనిపోతున్నారు. సో 100 సంవత్సరాల వయసులో వారసుడు, లేకపోతే 100 సంవత్సరాల వయసులో ఉడిగిపోయినటువంటి గర్భం నుంచి ఒక కుమారుణ్ణి కనటం అంటే మన దృష్టిలో అసాధ్యమేమో, మన దృష్టిలో అది చాలా కష్టతరమేమో, మన దృష్టిలో అది చాలా ఇట్స్ అన్కామన్ అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు, దేవుడు ఉన్నతమైనటువంటి ప్రణాళికలు మన జీవితంలో చేయటానికి ఆయనకి నీ వయసుతో సంబంధం లేదు, నీ జ్ఞానముతో సంబంధం లేదు. ఆయన ఒక వ్యక్తి జీవితంలో ఆశ్చర్య కార్యము జరిగించాలని ఆయన ఆశపడితే ఆయన ఎప్పుడైనా జరిగించగలడు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్. ఈవెన్ దో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ మిరాకిల్, ఆ యొక్క అద్భుత కార్యాలకు నీవు అసమర్థుడు అయినా కానీ దేవుడు ఆ యొక్క అద్భుత కార్యం నీ జీవితంలో చేయగలిగినటువంటి సమర్థుడు కేవలం దేవుడు మాత్రమే. అందును బట్టి దేవుడు అంటాడు కదా, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్? ఎస్, దేర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. అబ్రహాము, శారా జీవితంలో దాదాపుగా 100 సంవత్సరాల వయసులో మరి ఇస్సాకుని దేవుడు వాగ్దాన పుత్రుడిగా అనుగ్రహించాడు. దాట్స్ ద రివార్డ్ విచ్ ఈస్ ద ఎక్సీడింగ్ రివార్డ్. God gives us the reward which is more than our
అవర్ ఎక్స్పెక్టేషన్స్, మోర్ దాన్ అవర్ ఎలిజిబిలిటీ, మోర్ దాన్ అవర్ స్ట్రెంగ్త్, మోర్ దాన్ అవర్ టాలెంట్స్, మోర్ దాన్ అవర్ థాట్స్, మన యొక్క ఆలోచనలకు భిన్నమైనటువంటి బహుమతులని దేవుడు నీకు నాకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ అత్యధికమైనటువంటి బహుమతులు, ఆ అత్యధికమైనటువంటి బహుమానాన్ని నేను పొందుకోవాలంటే ప్రస్తుతానికి కొన్ని శ్రమలు పడాలి, కొన్ని ఇబ్బందులు పడాలి. దేవుడు చెప్పినటువంటి మాటలకి మనం అంగీకరించాలి. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు భర్తిమయ్య అనేటువంటి ఒక గ్రుడ్డి భిక్షకుణ్ణి ఆయన బాగు చేశాడు. రోడ్డు పక్కన రోజు కూడా అడుక్కుంటూ దీనాతి దీన వ్యవస్థలో ఉన్నటువంటి ఆ యొక్క భర్తిమైనటువంటి ఆ యొక్క గ్రుడ్డి భిక్షకుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, దావీదు కుమారుడా అని చెప్పి కేకలు వేశాడు. అప్పటి వరకు ఆ యొక్క గుడ్డి భిక్షకుడి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నా పరిస్థితి ఇంతేనేమో, నా యొక్క పరిధి ఇంతేనేమో, రోజు రోడ్డు పక్కకి వచ్చి ఒక గుడ్డ ముందు పరుచుకొని అమ్మా ధర్మం చేయండి అని అనుకోవటమే, లేకపోతే అట్లా అడుక్కోవటమే నా బ్రతుకు అని చెప్పి ఆ భర్తిమై అనుకున్నాడేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క భర్తిమైని పిలిచాడు. రమ్ము నా దగ్గరికి రా అని చెప్పినప్పుడు భర్తిమై ఆ యొక్క ఆ గుడ్డ పక్కకి పడేసి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళాడు. ప్రేమిత్రులారా, ఈ రోజున ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యము జరగాలేనంటే, నీ స్థాయి మారి అద్భుతమైన అత్యధికమైనటువంటి బహుమానము మనం అందుకోవాలనంటే, కమ్ టు జీసస్, కమ్ బ్యాక్ టు గాడ్. దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటారా, ఖచ్చితంగా దేవుడు అత్యధికమైనటువంటి బహుమానము ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుడిచ్చేటువంటి బహుమానాల్లో మొట్టమొదటి మనం చూసాం, అది ఎక్సీడింగ్ రివార్డ్. మొట్టమొదటిగా మనం చెప్పుకున్నట్టుగా 3 బహుమతులని గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా the Lord gives us the reward which is exceeding, and second thing is the Lord gives the reward which is full, complete. అది కంప్లీట్. దేవుడిచ్చేటువంటి బహుమానం అనేది అది సంపూర్ణమైనది, అది పరిపూర్ణమైనది. అది ఎవ్వరూ కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరత లేదు. అది ఎవ్వరూ కూడా మరి ఏదైనా ఖాళీ ప్రదేశం ఉంటే ఆ యొక్క అవార్డులో ఏదైనా పెట్టేద్దామేమో అని అనుకోవటానికి వీల్లేదు. దేవుడిచ్చేటువంటి బహుమానము, దాట్స్ ద కంప్లీట్ అవార్డ్, దాట్స్ ద కంప్లీట్ రివార్డ్ విచ్ గాడ్ వాంట్స్ టు గివ్ అస్ టుడే. రూతు గ్రంథం, ఒక్కసారి రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఒక 2వ బహుమతి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. మోయాబీయురాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పుననెను. అప్పుడు రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. బోయజు మోయాబీయురాలైనటువంటి రూతుతో మాట్లాడుతూ, యెహోవా నీకు సంపూర్ణమైనటువంటి బహుమానము నీకు ఇస్తాడు. అప్పటి వరకు నువ్వేం చేస్తావంటే, యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉండు రూతు అని చెప్పి బోయజు రూతుతో మాట్లాడుతూ ఉన్నాడు. నయోమి అనబడేటువంటి ఒక స్త్రీ, బెత్లెహేములో నివసిస్తున్నటువంటి స్త్రీ మోయాబు ప్రాంతానికి వలస వెళ్ళింది. నయోమి అనేటువంటి స్త్రీ బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు, కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మోయాబు అనేటువంటి దేశానికి వలస వెళ్ళినప్పుడు, ఆ యొక్క మోయాబు దేశంలో దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టి, స్వంత ప్రాంతమును స్వజనమును వదిలిపెట్టమని దేవుడు చెప్తాడు. కొన్నిసార్లు దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా మనం కూడా కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకి వెళ్తూ ఉంటాం. ఇక్కడ వచ్చినటువంటి కష్ట పరిస్థితులను బట్టి, క్లిష్ట పరిస్థితులను బట్టి, బెత్లెహేములో వచ్చినటువంటి కరువును బట్టి,
మరి నయోమి అనబడేటువంటి స్త్రీ తన యొక్క ఆ కుమారులు భర్తతో పాటు బెత్లెహేం అనేటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబు అనేటువంటి దేశానికి వెళ్ళినప్పుడు దేవుడు వారిని దీవించి మరి కొడుకులకి భార్యలని దేవుడు అనుగ్రహించాడు. మరి ఆ నయోమి అనబడేటువంటి స్త్రీ బెత్లెహేం అనేటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టిన తర్వాత మోయాబు దేశానికి వచ్చిన తర్వాత దేవుని ఆజ్ఞను మీరింది గనుక, లేకపోతే తన యొక్క స్వంత ప్రాంతాన్ని కొంచెం ప్రతికూల పరిస్థితులు రాగానే విడిచిపెట్టింది గనుక మరి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఏమైనా సాధించిందా అని అంటే ఏమీ లేదు. చివరికి కోల్పోయింది, భర్తను కోల్పోయింది, ఇద్దరు కుమారులని కూడా కోల్పోయింది. చివరికి ఎవరు మిగిలారంటే కేవలం ఇద్దరు మాత్రమే. మరి వారు ఇద్దరు కోడళ్ళు. పెద్ద కోడలు అనింది, అత్త నేను మా యొక్క సొంత ప్రాంతానికి వెళ్ళిపోతానని చెప్పి పెద్ద కోడలు వెళ్ళిపోయింది. చిన్న కోడలు ఉంది రూతు. ఆ యొక్క రూతు అనింది, అత్త నీవు ఎక్కడైతే పాతి పెట్టబడతావో, లేకపోతే నువ్వు ఎక్కడైతే చనిపోతావో నేను అక్కడే ఉంటాను. నీవు చనిపోయేంత వరకు నీ యొక్క చెయ్యిని నేను విడిచిపెట్టను. ఇద్దరిని మరణము తప్ప ఏది కూడా మనల్ని వేరు చేయదు అని చెప్పి నయోమికి రూతు హామీ ఇచ్చి, నయోమి తిరిగి వెళ్ళినటువంటి బెత్లెహేం ప్రాంతానికి రూతు వచ్చింది. ఈ పరిస్థితుల్లో తినడానికి ఆహారం కావాలి కదండి. రూతు అడిగింది, అత్త దగ్గర ఏమైనా పని చేసుకుంటాను, ఎవరైనా నా మీద కరుణ చూపిస్తారేమో అని చెప్తే, సరే వెళ్ళు అని చెప్పి రూతుని అనుమతించినప్పుడు మరి రూతు ఆ యొక్క బెత్లెహేములో బోయజు యొక్క పొలము దగ్గర పని చేసుకున్నప్పుడు, పరిగలు ఏరుకుంటున్నప్పుడు బోయజు చెప్పినటువంటి ఆ యొక్క మాట ఏంటి అని అంటే, రూతు నేను నీ గురించి విన్నాను. ఐ హ్యావ్ హర్డ్ అబౌట్ యూ, ఐ నో అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఏ ప్రాంతం నుంచి వచ్చావో, నీవు జన్మభూమిని వదిలి వచ్చావని నేను తెలుసుకున్నాను. నీ యొక్క పరిస్థితి అంతా కూడా నేను ఎరుగుదును, నీ లైఫ్ స్టోరీ అంతా నాకు తెలుసు అన్నట్లుగా మరి బోయజు రూతుతో చెప్పగానే ఆ యొక్క రూతు యొక్క పరిస్థితి బోయజు అర్థం చేసుకొని, యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితముగా ఉండు, దేవుడు అప్పుడు నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తాడు. నిజంగా ఈ యొక్క రెండవ బహుమానాన్ని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడు సంపూర్ణమైన బహుమానం వస్తుంది, ఎప్పుడు దేవుడు మనకి కంప్లీట్ అవార్డు ఎప్పుడు మనకి ఇవ్వాలని ఆలోచిస్తాడంటే, ఆయన రెక్కల క్రింద మనం సురక్షితంగా ఉన్నప్పుడు. పక్షులకి రెక్కలుంటాయి. పక్షుల యొక్క పిల్లలకి ఎప్పుడు సురక్షితం, ఎప్పుడు భద్రత అనంటే, తన యొక్క తల్లి యొక్క రెక్కల క్రింద ఉన్నప్పుడు ఆ యొక్క పక్షుల యొక్క పిల్లలకి భద్రత. కొన్నిసార్లు మన ఇంటి దగ్గర కోతుల్ని చూస్తూ ఉంటాం. ఆ యొక్క కోతుల యొక్క పిల్లలు ఆ కోతుల్ని కరుచుకొని ఉంటాయి. చెట్టు ఎక్కినా కానీ, లేకపోతే గోడలు ఎక్కినా కానీ, లేకపోతే ఇంటి మిద్దెలు ఎక్కినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎంత స్పీడ్గా ఆ తల్లి కోతి పరిగెత్తున్నా కానీ ఆ యొక్క పిల్ల కోతి తల్లిని అట్లనే పట్టుకొని ఉంటుంది, కరుచుకొని ఉంటుంది. ఎందుకనంటే ఆ పిల్ల కోతికి తెలిసి ఏంటి అనంటే, నా తల్లి దగ్గర నాకు సురక్షితము, భద్రత. నా తల్లి ఎంత స్పీడ్గా పరిగెత్తినా, గోడలెక్కినా, ఎంత స్పీడ్గా ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను విడిచిపెట్టదు అనేటువంటి భరోసా, భద్రత ఆ యొక్క పిల్లకి ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీరు గమనించండి, పక్షులలో కానివ్వండి, లేకపోతే జీవరాశులలో కానివ్వండి, తల్లి మీద పిల్లలకి అపారమైనటువంటి నమ్మకం. మనకి కూడా మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడి మీద ఒక నమ్మకం ఉండాలి. అదేంటి అనంటే, ఆయన రెక్కల కింద మనకి క్షేమము, ఆయన రెక్కల కింద మనకి భద్రత, ఆయన రెక్కల కింద మనకి ఒక భరోసా. జీవితంలో ఎన్ని ఇబ్బందులు, శ్రమలు, ఒడిదుడుకులు, ఎన్ని క్లిష్ట పరిస్థితులు, కష్ట పరిస్థితులు వచ్చినా కానీ మనకి మన దేవుడైనటువంటి యెహోవా మనకి కాపుదలగా ఉంటాడు. ఆయన మనల్ని భద్రంగా కాపాడుతాడు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఏదో సాధించాలని, దేవుణ్ణి విడిచిపెట్టి ఏదో సంపాదించాలని, దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడికెక్కడో తిరిగి ఏదేదో కూడబెట్టాలని, ఏదేదో బ్యాంకుల్లో డబ్బులు వేసుకోవాలని, ఏదేదో సాధించాలని మనం అనుకుంటూ ఉంటాం.
కానీ ఆయన బహుమానం ఎంత గొప్పది అనంటే, ఆయన యొక్క ఇచ్చేటువంటి ఆ యొక్క కంప్లీట్ రివార్డ్ ఎంత గొప్పది అనంటే, ఆయన ఎప్పుడు ఇస్తాడు నీకు అవార్డు అంటే, ఆయన రెక్కల క్రింద నీవు ఉన్నప్పుడు. దేవుణ్ణి విడిచిపెడితే ప్రియమిత్రమా నీకు బహుమతి రాదు. దేవుణ్ణి విడిచిపెడితే ప్రియమిత్రమా నీకు బహుమానం లేదు. దేవుణ్ణి పట్టుకో, దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండేవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టడు. శిష్యుల యొక్క జీవితాల్లో మనం చూస్తే వారు అందరూ కూడా హతసాక్షులైపోయారు. వారు కంఠాలు కోస్తున్నా, వారి యొక్క శరీరంలో బల్లెపు పోట్లు పొడుస్తున్నా, సిలువ వేస్తున్నా, లేకపోతే తల క్రిందులుగా సిలువలు వేస్తున్నా కానీ ఏ ఒక్క శిష్యుడు కూడా భయపడలేదు. ఎందుకోసమనంటే వారు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి, దేవుని యొక్క రెక్కల క్రింద వారు ఉన్నాడు కాబట్టి ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ వారు జడియలేదు, భయపడలేదు. పౌలు జీవితాన్ని మనం చూస్తే ఎన్నిసార్లు అండి, పౌలు జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఎన్ని పరిస్థితులు, ఎన్ని క్లిష్ట పరిస్థితులు. దేవుని సువార్తని ప్రకటిస్తున్నాడని, దేవుని యొక్క వాక్యమును నిరంతరాయంగా అంతరాయం లేకుండా వివిధ ప్రాంతాల్లో ప్రకటిస్తున్నాడని ఆ యొక్క రోమా ప్రభుత్వం పౌలుని తీసుకుని వెళ్ళి జైల్లో బంధిస్తే, ఆ జైల్లో కూర్చొని పౌలు ఏం చేశాడంటే సంఘాలకు ఉత్తరాలు రాశాడని. ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి పౌలుకి. జైల్లో కూర్చుంటే పాటలు పాడాడు పౌలు. ప్రజలందరూ వచ్చి ఆయన నిందిస్తున్నా, రకరకాలుగా హేళన చేస్తున్నా, ఊరి అవతల పౌలు చచ్చిపోయాడు అని చెప్పి పౌలుని ఊరి అవతల గెంటేసి పడేసినా కానీ పౌలు మాత్రం ఏమాత్రం కూడా దేవుణ్ణి విడవలేదు. అది దేవుని మీద పౌలుకున్నటువంటి విశ్వాసం. ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు విశ్వాసంలో అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతుంటే మనము కొన్నిసార్లు అనుకుంటాం, ఏంటి ప్రభువా, ఎన్ని శ్రమలు నా జీవితంలో ఉంటే నిజంగా మరి నేను నిన్ను విడిచిపెడతాను, ఇన్ని శ్రమలు నా జీవితంలో ఉంటే నేను నిన్ను విడిచిపెట్టేస్తాను అని మనం అనుకుంటాం. కష్టాలు చెట్లకి పొట్లకి వస్తాయండి. మానవుడికే దేవుడు కష్టాలు పెడతాడు. కొన్నిసార్లు పరిశోధనలు దేవుడు మానవుడికి పెడుతూ ఉంటాడు. కానీ ఆయన రెక్కల క్రింద నీకు క్షేమం ఉంది, ఆయన రెక్కల కింద నీకు భద్రత ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సో God wants to give the complete or fullness, the reward of fullness when you accept Him or when you stay in Him. నీవు ఆయనలో నిలబడితే, అందును బట్టి యేసు ప్రభు అన్నారు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. You can do everything when you are in Christ. యేసుక్రీస్తు ప్రభువులో మనం ఎప్పుడైతే బలముగా స్థిరముగా ఆయన యొక్క సన్నిధిలో నాటబడతామో, వేరుపారతామో, అప్పుడు మనకి అభివృద్ధి ఉంటుంది తప్ప యేసు ప్రభువుని విడిచిపెట్టి యేసు ప్రభువుని మరి వ్యతిరేకించి కొన్నిసార్లు మనం ఏదేమీ సాధించినా కానీ అది ఆయన దృష్టికి ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్నది. మనము దేవునిలో ఉండి దేవుని యొక్క భక్తిలో కొనసాగుతూ దేవుని యొక్క రెక్కల క్రింద మనము భద్రముగా మన జీవితాలని కాచుకుంటే ఖచ్చితంగా నేను చెప్పగలను, ఇది కొంచెం కష్టమైన దేవుడు ఒక కంప్లీట్ అవార్డు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒక కంప్లీట్ అవార్డుని దేవుడు మనకి ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సో బోయజు రూతుకు చెప్పాడు ఏంటి అంటే, యెహోవా రెక్కల క్రింద నీకు క్షేమం ఉందమ్మా, అక్కడ ఉండు, నీవు ఖచ్చితంగా దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఒకవేళ నీకు జీతం నేను ఇస్తానేమో, పరిగలు ఏరుకున్నందుకు నీకు రివార్డ్ నేను ఇస్తానేమో, దిస్ ఈస్ నాట్ ద కంప్లీట్ అవార్డ్, బట్ గాడ్ వాంట్స్ టు గివ్ ద కంప్లీట్ అవార్డ్, బట్ యు స్టే ఇన్ గాడ్. నీవు దేవునిలో బలపడు, స్థిరపడు, అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు ఒక సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని, సంపూర్ణమైనటువంటి బహుమతిని దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పి ఈ రోజున మరి మనము దేవుడిచ్చేటువంటి బహుమతుల్లో రెండవ బహుమతి, దేవుడు సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మూడవదిగా మనం చూస్తే, మొట్టమొదటిగా దేవుడిచ్చేటువంటి బహుమతుల్లో మొట్టమొదటిగా అత్యధికమైన బహుమతి,
రెండవది సంపూర్ణమైన బహుమతి, మూడవది అందరూ గమనించాలి, మూడవది గొప్ప బహుమానము. దేవుడు గొప్ప బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. గొప్ప బహుమానం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక చివరిది, ద థర్డ్ అవార్డ్ దట్ గాడ్ వాంట్స్ టు గివ్ టు అస్. ద థర్డ్ అవార్డ్, మొట్టమొదటిగా అత్యధికమైన బహుమతి, రెండవదిగా సంపూర్ణమైన బహుమతి, మూడవదిగా ఆయన మనకి గొప్ప బహుమానాన్ని ఆయన ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. 10వ అధ్యాయము 35వ వచనాన్ని ఒక్కసారి గమనించండి ప్రియులారా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీ ధైర్యమును మీరు విడిచిపెట్టొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ధైర్యము మీకు రక్షక కవచంగా నిలబడుతుంది. కాబట్టి మీ ధైర్యమును మీరు విడిచిపెట్టొద్దు. వానికి ప్రతిఫలముగా, దానికి ప్రతిఫలముగా నేను మీకు ఏమిస్తాను అనంటే గొప్ప బహుమానం కలుగుతుంది అని చెప్పి హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ధైర్యమును ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము విడిచిపెట్టడానికి వీలు లేదు. కొన్నిసార్లు మన జీవితాల్లో భయము ఏలుబడి చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు మన జీవితాల్లో చిన్న చిన్న విషయాలకు, అనారోగ్యాలకు, లేకపోతే ఏ పరిస్థితికైనా కూడా మనం చిన్న చిన్న విషయాలకు భయం అనేది మన జీవితాల్లో ఏలుబడి చేస్తున్నప్పుడు వాడికి గొప్ప బహుమానం రాదు. కానీ ఎవరికి గొప్ప బహుమానం వస్తుందనంటే నిజంగా ధైర్యము కలిగినటువంటి వారికి మాత్రమే గొప్ప బహుమానం వస్తుంది. ఏ విషయాల్లో మనకు ధైర్యం కావాలి? చాలామందికి ధైర్యం ఉంటుంది, కానీ కొంతమందికి చెడ్డ విషయాల్లో ధైర్యం ఉంటుంది. ఎవరినైనా కానీ చంపేయాలనేటువంటి ఒక ఆశ కొంతమందికి ఉంటుంది. వాడు అనుకుంటాడు, నా అంత ధైర్యవంతుడు ప్రపంచంలో ఎవరున్నాడు, నా అంత డేరింగ్ పర్సన్ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి వాడు తనలో తాను అనుకుంటాడు. వాడు చేసే నీచమైన కార్యాలకు కూడా నేను ధైర్యవంతుణ్ణి అని చెప్పి కొంతమంది తమల్ని తాము పొగుడుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. ఆ ధైర్యము పనికి మాలిన ధైర్యం. అది అటువంటి ధైర్యం కాదు మనకు ఉండాల్సింది. ఎటువంటి విషయాల్లో ధైర్యం ఉండాలి అని అంటే దేవుణ్ణి ప్రకటించే విషయంలో, దేవుని కోసం జీవించే విషయంలో, దేవుని కోసం సాక్షిగా నిలబడే విషయంలో మనం ధైర్యంగా ఉండాలి. ఎవరైనా నిన్ను ఈ దగ్గరికి వచ్చి నువ్వు ఎవరి బిడ్డవు, ఇంత నీతిమంతంగా జీవిస్తున్నావు, ఇంత సత్యము పలుకుతున్నావు, నువ్వు ఎవరి బిడ్డవు అని ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మనం ధైర్యముగా చెప్పగలగాలి, ఐఎమ్ ద సన్ ఆఫ్ జీసస్. నేను యేసు ప్రభువు బిడ్డను కాబట్టి నేను ఈ విధంగా జీవించగలుగుతున్నాను, సత్యంగా జీవించగలుగుతున్నాను, పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను. దానికి కారణం నేను దేవుని బిడ్డను, నేను ప్రభు అయిన యేసు ప్రభువు నన్ను రక్షించాడు. చాలామంది ఈ రోజున సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారు. మంచిదే, సీక్రెట్ బిలీవర్స్ చాలామంది తమ యొక్క కులాలని విడిచి, మతాన్ని విడిచి రాలేక ఇంట్లోనే కూర్చొని బైబిల్ చదువుకునేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. మంచిదే. కానీ మన జీవితంలో కొన్నిసార్లు ఇతరులకి భయపడి మన యొక్క విశ్వాసాన్ని చాటించలేకపోతున్నాం. ప్రియమిత్రమా, గమనించు, నీవు నేను కూడా ఎప్పుడు కూడా ధైర్యాన్ని విడిచిపెట్టడానికి వీలులేదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎల్లవేళలా యేసు ప్రభువుని ప్రకటించాలనేటువంటి ఆ యొక్క ధైర్యము, కుతూహలము మనకు ఉండాలి. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. నీవు ధైర్యాన్ని విడిచిపెట్టకపోతే నీకు ఒక గొప్ప బహుమానం వస్తుంది అని చెప్పి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ గొప్ప బహుమానం ఏంటో తెలుసా? సాక్షాత్తు దేవుడిచ్చేటువంటి పరలోక భాగ్యము, పరలోక రాజ్యం అనేటువంటి గొప్ప బహుమానాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నిజంగా మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టుగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని బహుమానాల కంటే కూడా, అన్ని బహుమతుల్లో కంటే కూడా అత్యధికమైన ఉన్నతమైన బహుమానము పరలోక రాజ్యము. పరలోక రాజ్యానికి మించినటువంటి బహుమానము ఈ లోకంలో ఏదైనా ఉందనంటే ఏమీ కూడా లేదు. అది గొప్ప బహుమానం. ఈ లోకంలో 70 సంవత్సరాలు ఉంటామేమో, 80 సంవత్సరాలు ఉంటామేమో, కానీ కోటాను కోట్ల సంవత్సరాలు మనం జీవించడానికి దేవుడు ఒక బహుమానాన్ని సిద్ధపరిచి ఉంచాడు. అదే పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యములో మనం ప్రవేశించినప్పుడు నిజమైనటువంటి, నిశ్చలమైనటువంటి బహుమానము దేవుడు మనకిస్తాడు. ఆ యొక్క
పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు ధైర్యంగా ముందడుగు వేసినప్పుడు, నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు, ఆయన రక్తములో కడగబడినప్పుడు, ఆయన్ని రక్షకుడుగా స్వీకరించినప్పుడు, యేసు ప్రభువారు నా కోసం చనిపోయి 3వ నాడు తిరిగి లేచాడు, పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు, నా పాపముల కోసం ఆయన మరణించాడు అనే ధైర్యముగా నీవు నేను ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక బహుమానం వస్తుంది. అదేంటి అనంటే పరలోక బహుమానం. అది పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యపు బహుమానము కన్నా ఈ లోకంలో ఉన్నతమైన బహుమానము ఏమీ కూడా లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకంతకంటే ఏం కావాలండి మానవ జీవితానికి? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి అనుభవం కంటే ఇంకా ఏం కావాలి మానవుడికి? అన్నీ అశాశ్వతము. అన్నీ కూడా లోకములో ఎన్ని సాధించినా, ఎన్ని సంపాదించినా, ఎంత స్థాయిలో ఉన్నా ఏదో ఒక రోజున మానవుడు చనిపోవాల్సిందే కదా. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామని మనలో మనము ప్రశ్నించుకున్నప్పుడు ఆ బహుమానం సాధించాలనేటువంటి తపన వస్తుందండి. ఆ బహుమానం నీకు కావాలంటే ఈ రోజున యేసు ప్రభువుని అంగీకరించు, ఆయన రక్తంలో నీ పాపాలని ఒప్పుకో. ఖచ్చితంగా దేవుడు పరలోక భాగ్యాన్ని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, భాషలకి అతీతంగా ప్రతి వ్యక్తికి కూడా పరలోక భాగ్యాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అదే ఉన్నతమైన బహుమానం. ఈ రోజున 3 బహుమానాలని గురించి మనం ధ్యానం చేశాం. మొట్టమొదటిగా అత్యధికమైన బహుమానము. అత్యధికమైన బహుమానము. నీ ఉన్నటువంటి పరిస్థితుల కంటే కూడా దేవుడు అత్యధికమైనటువంటి ఉన్నతమైన పరిస్థితుల్ని, అనుభవాల్ని దేవుడు ఇవ్వాలని, అత్యధికమైన బహుమానాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. రెండవదిగా సంపూర్ణమైన బహుమానం, ద కంప్లీట్ రివార్డ్. ఆ రోజున మరి బోయజు రూతుతో చెప్పినటువంటి ఆ యొక్క బహుమానాన్ని గురించి మనం ఆలోచన చేశాం. మూడవదిగా గొప్ప బహుమానం. ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే నీకు నాకు కూడా దేవుడు గొప్ప బహుమానము, పరలోక రాజ్యం అనేటువంటి బహుమానాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. సో ఎప్పుడు కూడా మనం దేవుడిచ్చేటువంటి బహుమతుల వైపు, దేవుడిచ్చేటువంటి అవార్డ్స్ వైపే చూద్దాం తప్ప ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాల మీద మనం తలదూర్చకుండా దేవుని యొక్క బహుమతులు పొందుకోవటానికి, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి బహుమతుల్ని మనము ఈ రోజు నుంచి ఆశిద్దాం. ఖచ్చితంగా నీకు నాకు కూడా దేవుడు ఒక మంచి బహుమతులను ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ కొన్ని విషయాలను మనం ధ్యానించాం. ఆ యొక్క బహుమతుల్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎంత ఓపికగా కనిపెట్టాలి, ఎంత కష్టపడాలి, ఎంతగా మనం అభివృద్ధి చెందాలి, ఇవన్నీ కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ రోజున అత్యధికమైన బహుమతి, సంపూర్ణమైన బహుమతి, గొప్ప బహుమతి నీకు దేవుడు తన యొక్క ఆశీస్సుల ద్వారా, తన యొక్క సన్నిధి నుంచి నీకు కురిపించబోతున్నందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. అది పొందుకోవటానికి నీవు నేను సిద్ధపడాలని నేను ఆశపడుతూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇంతవరకు నీవిచ్చేటువంటి బహుమతులు, బహుమానాల కోసం మేము ఆలోచన చేశాం ప్రభువా. ఈ లోక సంబంధమైనటువంటి బహుమతులు ఈరోజు ఉంటాయి, రేపు కనబడవు. కానీ తండ్రి, నీవిచ్చేటువంటి శాశ్వతమైనటువంటి, అమూల్యమైనటువంటి, విశిష్టమైనటువంటి, విలువైనటువంటి బహుమతులను గురించి మేము ఆలోచన చేస్తున్నాం ప్రభువా. ఆ బహుమతులు మాకు ఇవ్వండి నాయన, ఆ బహుమానాలు మాకు ఇవ్వండి ప్రభువా. అత్యధికమైన బహుమానాన్ని ఆ రోజున అబ్రహాముకి ఇచ్చారు నాయన. నీ యొక్క పితరుల్లో ఒకదానిగా రూతుని చేశారు ప్రభువా. అది సంపూర్ణమైన బహుమతి నాయన. గొప్ప బహుమతి ధైర్యముతో మాకు వస్తుందని మీరు చెప్పారు తండ్రి. ప్రభువా, మేము కూడా ధైర్యం కలిగి ఉండటానికి, నీ సన్నిధిలో ప్రభువా నాయన నిన్ను ఒప్పుకోవటానికి ప్రభువా, మా జీవితాల్లో తండ్రి భయాలని పారద్రోలి నీ నామాన్ని ప్రకటించటానికి, ఒప్పుకోవటానికి, ప్రపంచానికి చాటి చెప్పటానికి మా జీవితాల్లో కూడా ధైర్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో కూడా నీ బహుమతులను కృమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సహాయం చేయండి. వారి పరిస్థితుల్లో నాయన వారు ఏ పరిస్థితులలో ఉన్నారో నాయన, మరి అప్పుల బాధలు, అనారోగ్య పరిస్థితులు, ఎన్నెన్నో వేదనలతో వారు కృంగిపోయి ఉన్నారో నాయన, మీరే వారిని బాగుపరచండి, ఆరోగ్యంతో నింపండి, సమకూర్చండి, సమృద్ధిని అనుగ్రహించండి. నీవే సకలమైనటువంటి సమృద్ధిని వారికి, వారి జీవితాల్లో, కుటుంబాలకి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని ఎందరైతే ఉన్నారో వారి జీవితాల్లో మీరే
ఆశీర్వాదాలు, దీవెనలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని కూడా ఇంకా రాబోయే దినాల్లో ఇంకా అనేకమైన వాక్యపు సత్యాలతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల మహోన్నత సర్వాధికారి యొక్క నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే దినాల్లో అనేకమైన వాక్యపు సత్యాలను మనందరం కూడా ధ్యానించబోతున్నాం. సో ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.